కరోనా వైరస్ తోని రెండేళ్లు పబ్లిక్ మస్తు తిప్పలు పడ్డరు. దేశమంతా లాక్డౌన్లు పెట్టిండు గవర్నమెంట్ వాళ్ళు. కొంతమందికైతే తినడానికి తిండి సుత లేకుంటైంది. బతుకు తెరువుకు పట్నం వచ్చినోళ్ళు పల్లెబాట పట్టిండు చాలా మంది దాకా. పని పాట లేక ఇక్కడి బాధలు పడేదానికంటే ఊళ్ళేకి పోయి ఉన్నదో లేందో ఇంతంత తిని బతికెళ్ళదిద్దామని ఎవ్వలా పచ్చన అల్లదు మరి. ఆగో అన్నట్టే ఇప్పుడు ఇంకో కొత్త వైరస్ సోకిందంట పబ్లిక్ గండానికి. మరిగా వైరస్ తోని పబ్లిక్ ఏమన్నా గండముందా లేకుంటే దాని పనితనం ఏంటిదనేది మనం కూడా అరుచుకొని వద్దాం పాండ్రి. చీగ మూతులకు ముక్కులకు మల్లోపాలు గుడ్డలు కట్టుకొని తిరిగే యాళ్ళ హిందుల్లో ఆవు ఇంతకు మునుపు కరోనా వైరస్ వద్దుగానే ఇప్పుడు మల్లో వైరస్ పుట్టుకొచ్చిందట. ఇది నేనంటున్న ముచ్చట కాదు, దునియా అంతా గజ్జునొనికిస్తున్న ముచ్చట. ఆవు హెచ్ఎంపీవీ అనేటి కొత్త రకం వైరస్ ఒకటి గట్టిగా తిరుగుతుందట ఇప్పుడు దునియాను పట్టుకొని. కరోనా లెక్కనే ఇది కూడా చైనాలోనే పుట్టిందట. అంటే మళ్ళీ ఇంకో రోగం దునియానంతా తుమ్మించేతందుకు తగ్గించేతందుకు తయారైతుంది అన్నట్టే. అంటే ఇది కరోనా లెక్కన అంత ఆగమేం చేయదు అనేది పెద్ద పెద్ద డాక్టర్లు అంటున్న ముచ్చట. అది పుట్టిన చైనాలనే కేసుల మీద కేసులు పుట్టుకొస్తుంటే కూడా మామూలుగానే ఉన్నదట. అక్కడనే ఏం కావట్లేదంటే ఇక మన కాడ కూడా ఏం కాదనేది సెంట్రల్ ఆరోగ్య శాఖ వాళ్ళు అంటున్న ముచ్చట. ఏం కాదంటారు కదా అని ఇక ఎగేసుకొని తిరిగొద్దటనోళ్ళు. ఎవరి జాగ్రత్తలు ఉంటే మీకే మంచిది అంటున్నారు సెంట్రల్ సర్కార్ వాళ్ళు. అట ఎవరికి చెప్పేటి జాగ్రత్తలు వాళ్ళకి చెప్పుకుంటూనే వాళ్ళు చేసేటి సౌలతులు వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. మరి ఈ రోగం వచ్చిందనేది ముచ్చట మనకి ఎట్టెలకైతుంది అంటారా? కరోనా తిరిగానే మొసమర్లకుండా చేస్తుందట. ముసలోళ్లకు చిన్న పొల్లగాళ్ళకే జరంతా ఎక్కువ వస్తుందట. వాళ్ళే పైలంగా ఉంటే సరిపోతుంది అంటున్నారు. మరి ఈ రోగానికి మందులేం లేవా అంటే ఎందుకు లేవు? కరోనా రోగానికి వేసుకున్న మందులే. అంటే అప్పుడు కరోనా వచ్చినప్పుడు మింగిన గోళీలే ఇప్పుడు మళ్ళోపాలి మింగాలన్నట్టు. ఇంతకు మునిపే ఇటువంటి కరోనా రోగంతో నోపాలి దెబ్బతిన్నారు కాబట్టి తెలంగాణ సర్కారు కూడా ముందుగానే దాన్ని ఆపేతందుకు తయారైతున్నారు. మూతులకు ముక్కులకు మాస్కులు పెట్టుకోవాలి, ఎప్పటికప్పుడు చేతులు తేడాగా కడుక్కోవాలి, కడుపు నిండా తినాలి, కంటి నిండా నిద్రపోవాలి, నీళ్లు మరిన్ని తాగాలని అంటున్నారు. అన్నింటికి మించి దోస్తులు కలవంగానే చేతులు చేసి షేకండిచ్చి గట్టిగా కాగలించుకోవద్దటనుళ్ళు. ఏదన్నా గానీ ఇది గానీ ఇక ఈ రోగంతో తిప్పలేం లేదంటున్నారు కాబట్టి అడ్డగోలుగా తిరిగే కుర్రి. అట్ట తిరిగినందుకే అప్పుడు కరోనాతో ఎంత ఆగమైందో ఎలుకున్నదే కదా. జరంతా పైలంగా ఉండ్రి. అడ్డంగా అనుకుంటే రాదు, మళ్ళా ముందుగానే చెప్తున్నా.